కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 67వ కీర్తన గారు రాసిన కీర్తనల గ్రంథం 67వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు మమ్మును దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వకృపానిధివైన దేవా, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారం దినములు మీ రెక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచి నీ పరిశుద్ధమైన సన్నిధిలో నిన్ను ఆరాధించే యోగ్యత, ధన్యత మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు. ప్రాముఖ్యమైన వాక్యభాగంలోకి వెళ్ళుచుండగా మాతో అందరితో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రంథగల హృదయాలు అందరికీ దయచేయండి. ఈ వర్తమానాన్ని బట్టి, ఈ ఆత్మీయమైన ఆహారాన్ని బట్టి మేము ఆత్మీయంగా బలపడి నీ పరిచర్యలో, నీ సేవలో బహుబలంగా వాడబడే యోగ్యత, భాగ్యము, పాత్రలుగా మమ్మల్ని నడిపించమని సహాయం చేయమని వేడుకొంచు. ఈ ఆరాధన నీ చేతులుగా అప్పగిస్తూ నీకే మహిమ ఘనత చెల్లులాగున ఈ ఆరాధన జరిగించమని సహాయం చేయమని ప్రార్థన అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీకు వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి యొక్క పునరుద్ధాన దినాన్ని దేవునితో గడిపే ధన్యత మనకు అనుగ్రహించాడు. ఇది దేవునితో గడిపే ధన్యత గొప్ప భాగ్యం. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. వాక్యానికి ముందు ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి అని ఎందుకు ఇక్కడ చెప్పబడుతున్నారు చెప్పండి? ఎందుకు చెప్తున్నారు? వాక్యానికి ముందు ఆత్మ ప్రేరేపణ కలిగేవారు ఆత్మ ప్రేరేపణ బట్టి ప్రార్థన చేయండి అని నలుగురు చేస్తారు. యవనస్తురాలు, పురుషుడు, స్త్రీ, తర్వాత చివరిగా ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? అమ్మగారు. ప్రార్థన అంటే అర్థం ఏంటి? దేవునితో మాట్లాడడం. ప్రార్థన అనగా మనం ఏం చేయాలి? కళ్ళు మూసుకుని ఏకాగ్రత కలిగి ఉండాలి. నువ్వు కళ్ళు మూసుకుని ఉండాలి తప్ప దిక్కులు చూడకూడదు. నువ్వు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకోవాలి తప్ప మాట్లాడకూడదు. నువ్వు కళ్ళు మూసుకుని దేవుని వాక్యం కొరకు అలా ఫెలోషిప్లో వాక్యానికి ముందు ఈ ప్రార్థనలు ఎందుకు పెట్టబడడం జరిగిందంటే నీవు నీ ఆత్మను సిద్ధం చేసుకోవడానికి. ప్రభువా, ఈరోజు ఏ వర్తమానంతో ఏ జీవాహారం నాకు అందిస్తావో అని నువ్వు సిద్ధం చేసుకోవడానికి నీ ఆత్మను. మత్తయి సువార్త 26:47 ఏమంటాడు ఆయన? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ఆత్మ ఏమన్నాడు అక్కడ? ఆత్మ సిద్ధమే కానీ నీ ఆత్మ, నీ శరీరం బలహీనం అండి. మన శరీరాలు బలహీనం, కానీ మనలో ఉన్న ఆత్మ బలమైనది, సిద్ధంగా ఉంటుంది. నువ్వేం చేయాలంటే వాక్యానికి ముందు ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారంటే, ప్రభువా ఈరోజు ఏ వర్తమానాన్ని నా బ్రతుక్కి, నా జీవితానికి అవసరమైన ఏ జీవాహారాన్ని నువ్వు అందిస్తున్నావే, సూటిగా మాట్లాడు నాతో. నా ఆత్మ నేను సిద్ధం చేసుకుంటున్నానని చెప్పి నువ్వు మోకాళ్ళ నుంచి ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయండి అంటే వాళ్ళే చేస్తారు. మిగతా వాళ్ళు దిక్కులు చూడడాను, మాట్లాడుకోవడాలు, లేకపోతే బయటికి లోపల తిరగడాలు. ఏంటిది? దేవుడు చూడ్డా? ఏమండి, ఉన్నాడా ఈ స్థలం ముందు? ఉన్నాడా లేడా చెప్పండి? ఉన్నాడు. ఏలానికి 2-3 నా నామం ఎక్కడ కూడి ఉంటే ఉన్నాడు కదా. మరి ఉన్నటప్పుడు ప్రార్థన అనగా నువ్వు కళ్ళు మూసుకోవాలి కదా. కళ్ళు మూసుకుని దేవుని వాక్యం కొరకు నువ్వు సిద్ధపడాలి కదా. అయ్యగారు, అమ్మగారు సిద్ధపడిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా, అది కదా, నీవు సిద్ధపడాలి. అది పద్ధతులు మార్చుకోని చాలామంది అది దేవునికి ఇష్టం ఉండదండి. నాకు పర్లేదు, నాకు ఇష్టంగా నువ్వు జీవించమని నష్టం లేదు. మనం ఇక్కడ వచ్చింది ఎవరికి ఇష్టంగా జీవించడానికి? దేవునికి ఇష్టంగా జీవించడానికి. దేవుడు చూస్తాడు. ప్రార్థన అంటే దిక్కులు చూస్తున్నారు, ఫోనులు చూస్తున్నారు, బయటికి లోనికి వెళ్తున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు అని చెప్పి ఆయన బాధపడతాడు. ఆయన బాధపడే పని మనం చేస్తే దేవుడు మనల్ని బాధ పెడతాడు.
గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని బాధ పెట్టాలని నేను ఈ మాటలు చెప్పట్లేదు, కానీ ఇక్కడ చదువుకున్న వాక్య భాగం చూస్తే కీర్తనకారుడు 67వ కీర్తన 7వ వచనంలో దేవుడు మమ్మును దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు అంటున్నాడు. మన దేవుడు ఏ దేవుడు అంటామా? దీవించే దేవుడు. దేవుడు మమ్మును దీవించును అంటున్నాడు. కీర్తనగాడు అంటున్నాడు, మా దేవుడు దీవించే దేవుడు, మమ్మల్ని ఎప్పుడు కూడా దేవుడు దీవిస్తూనే ఉంటాడు. దేవుడు మమ్మును దీవించును అంటున్నాడు. దీవించును అంటే ఎప్పుడూ దీవిస్తాడు అంటున్నాడు. దీవించేశాను అని అంటలేదు ఆయన. మా దేవుడు మమ్మును దీవించును. దేవుడు మమ్మును దీవించిన విధానాన్ని బట్టి మేము ఆయన యందు భయభక్తులు నిలుపుతాము అని చెప్తున్నాడు. నిజమే, దేవుడు దీవించే దేవుడే, మనం కాదనట్లేదు. ఏమండి, దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తాడు. అందరినీ దీవిస్తాడా? ఎలా పడితే అలా బ్రతికే వాళ్ళని జీవిస్తాడా? దేవునికి ఇష్టానుసారంగా లేని వారిని జీవిస్తాడా? లేదా దేవునికి ఇష్టంగా జీవించే వారిని దీవిస్తాడా? మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఈనాడు క్రైస్తవులు ఎట్లా ఉన్నదంటే వీరి తీరు, మన దేవుని సన్నిధికి వెళ్తే దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం, దేవుడు మనకు మేలు చేస్తాడనే అపోహలో జీవిస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడు మమ్మును దీవించును అంటున్నాడు. నిజమే, దేవుడు మనలందరినీ కూడా దీవిస్తాడు. కానీ ఎప్పుడు దీవిస్తాడు? ఎలా ఉంటే దీవిస్తాడు, ఎలా బ్రతికితే దీవిస్తాడు, ఏ రీతిగా మనం ప్రవర్తన కలిగి ఉంటే జీవిస్తాడు అన్నది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. బైబిల్లో కొన్ని విషయాలు చూద్దాం. దేవుడు దీవించే దేవుడు, కానీ ఎవరిని దీవిస్తాడంటే మొదటిగా చూడండి, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా వింటారో ఆ వ్యక్తిని దేవుడు దీవిస్తాడంట. చూడండి, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరొరిగని ఇతర దేవతలను అనుసరించి ఎడల శాపమును మీకు కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని ఆజ్ఞలను మనం వింటే ఏమొస్తుందంటమ్మా? దీవెన వస్తుంది. ఇదేంటండి, క్రైస్తవులు అనేవారు ప్రతి ఒక్కరు కూడా ఆదివారాలు వస్తే ప్రార్థనలు ఉంటే దేవుని సన్నిధికి వెళ్తున్నారు. దేవుని ప్రార్థనలు కానీ ఎప్పుడు మానరు. కానీ వారు బ్రతుకుల్లో దేవుని దీవెన ఉండలేదు, దేవుని ఆశీర్వాదం ఉండలేదు అని మనం ఆలోచన చేస్తే ఎందుకు దేవుని ఉండలేదు చెప్పండి? దేవుని మాట వినక, ఆయన ఆజ్ఞల్లో మనం గైకొనక ఉంటాం దేవుని సన్నిధిలో. స్టార్టింగ్లో ఆ వాక్యం నీకు మంచి ఇంపుగా ఉంటే చక్కగా వింటావు, కాసేపట్లో నీకు నిద్ర వచ్చేస్తుంది. లేకపోతే పక్క వాళ్ళతో మాట్లాడాలనుకుంటావు, లేకపోతే ఫోన్ చూడాలనుకుంటావు. ఈలోపు ఒకడొకటి దరిద్రుడు ఫోన్ చేస్తాడు. చర్చిలో ఉంటారు, ఈ సమయాన్ని వాడు తెలుసు, వాళ్ళకి తెలుసు, కావాలని చెడగొట్టాలని ఫోన్ చేస్తారు. వాళ్ళు సాతాను ప్రేరేపిస్తుంది. కానీ నువ్వేం చేస్తావు? ఫోన్ పట్టుకుని పోతావు బయటికి. ఫోన్ ముఖ్యం కాదు, దేవుని మాట ముఖ్యం అని నువ్వు అనుకో. దీవెన ఎట్లా వస్తుంది? వింటే దీవెన అన్నాడా? వినకపోతే దీవెన అన్నాడా? వింటేనే దీవెన, వినకపోతే శాపము అన్నాడు. శాపం. ఈరోజున క్రైస్తవులు శాపగ్రస్తులుగా అవడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం వినట్లే. చక్కగా ఇంపైన మాటలు, చక్కగా కథలు చెప్తే ఎంతసేపు అయినా వింటారు. దేవుడికి కావాల్సింది కథలా? దేవునికి కావాల్సింది కల్పిత కథలా? లేకపోతే ఏదేయో పెట్ట కథలా? కాదు కదా. మనం దేవుని సన్నిధికి వచ్చిన దేవుని వాక్యం వినడానికి అది కష్టమైన నష్టమైన నువ్వు దేవుని వాక్యం వింటే నీకు దీవెన వస్తుంది. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు మీరు వినని ఎడల దీవెనయు అంటున్నాడు.
నీ దేవుడైన ఆజ్ఞలను నువ్వు వినకపోతే శాపము మీకు కలుగును అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, చూడండి, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు. ఎవరైతే వినరో వాళ్ళు ఏం పొందుకుంటారమ్మా? నిన్ను ఎవ్వరూ పాడు చేయవసరం లేదు. చాలామంది ఈ రోజున ఎదుటి వారి మీద నేరం పెట్టేయడం చులకనైపోయింది. ఏమన్నా నీ కొడుకు ఇలాగయ్యాడంటే ఆడు వల్ల పాడైపోయాడండి. ఏమన్నా నీ కుమార్తె ఎలాగైపోయింది ఏంటి అని అంటే వాళ్ళ వల్ల పాడైపోయారండి. లేదు, నువ్వు దేవుని వాక్యం వెనక, నీ బిడ్డ దేవుని వాక్యం వెనక, నీ కుమారుడు దేవుని వాక్యం వెనక శాపాన్ని పొందుకున్నారు, పాడైపోయారు వాళ్ళు. ఎదుటివారిని మీద నెత్తవేంటి? ఎదుటివారి మీద పెడతావేంటి నేరం? తీర్పు తీర్చడానికి నువ్వెవరో? తీర్పు తీర్చడానికి నువ్వెవరో? నీ బిడ్డ దేవుని వాక్యం వినకుండా ఆయన వాద్యుల ప్రకారంగా నడవలేదు కనుక దీవెన లేదు. అంతే తప్ప ఎదుటివారి మీద నెట్టేయడం ఈ రోజున చాలా ఫ్యాషన్. పొలిటికల్లో కూడా చూస్తాం కదా, ఏమైనా జరిగితే గవర్నమెంట్ మీద దోచేస్తూ ఉంటారు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు. అలాగే ఈ రోజున అపోజిషన్ పార్టీలు ఎక్కువైపోయినాయి, క్రిస్టియానిటీలో మరీ ఎక్కువైపోయినాయి. పిల్లరోసారి ఆలోచన చేయండి. దేవుని వాక్యం వింటే దేవుడు నీకు దీవెనిస్తానంటున్నాడు. నువ్వు దేవుని వాక్యం వినకపోతే నువ్వు శాపగ్రస్తులవుతావు. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 81వ కీర్తన 13వ వచనం మనం చదివితే ఏమంటున్నాడు? అయ్యో, నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇశ్రాయేలు నా మార్గము అనుసరించిన ఎడల ఎంత మేలు. చూడండి, దీవెనంటే మేలే కదా. దేవుని మాట మనం వింటే మనకి ఏంటంట? మేలు, మేలు, మేలు. నీ బిడ్డను నీ మాటిని ఎలా చేసుకుంటావు? నీ భర్తను నీ మాటిని ఎలా చేసుకుంటావు? అంతకన్నా ముఖ్యం దేవుని మాట వినేలా చేయి. అప్పుడు దీవెన వస్తుంది, అప్పుడు మేలు వస్తుంది. చాలామంది అంటారు, నా భర్త నా గీత దాటడు అంటారు. చాలామంది తల్లిదండ్రులు అంటారు, నా బిడ్డలో నేను గీసిన గీత దాటరు. మంచిదండి. అంతకన్నా ముఖ్యం దేవుని గీత దాటకూడదు, అది ముఖ్యం. దేవునికి కావలసింది. నువ్వేం దేవుని ఇవ్వలేవు, ఏదో సంపాదించిన 4 రూపాయలు ఇవ్వగలవు తప్ప దేవుని దీవెన ఇవ్వలేరు. ఒకసారి ఆలోచన చేయండి. చూడండి, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5-6 వచనాల్లో ఒక మాట ఉందో చూడండి చక్కగా. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు, చూడండి, నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినని ఎడల మీలో భేదలు ఉండనే ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు, అనేక జనములు ఏలుదువు కానీ వారు నిన్ను ఏల. చూడండి, ఇటువంటి వాగ్దానాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. నీవు కనుక దేవుని మాట జాగ్రత్తగా విని నడుచుకుంటే అసలు భేదలే ఉండరంట. నువ్వు అప్పు ఇచ్చేవారుగా ఉంటావు కానీ అప్పు చేసేవారుగా ఉండవు అంటున్నాడు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో ఆలోచన చేసుకో. నువ్వు అప్పు ఇచ్చేవారిగా ఉన్నావా, తీసుకునేవారిగా ఉన్నావా? ఇచ్చేవారిగా ఉన్నావా, తీసుకునేవారిగా ఉన్నావా? ఇచ్చేవారిగా ఉంటే దేవుని దీవెన నీకు ఉన్నట్టు, తీసుకునేవారిగా ఉంటే నువ్వు ఎందులో ఉన్నట్టు? శాపములో ఉన్నట్టే. అంటే దేవుని వాక్యం నువ్వు వినట్లేనట్టే. గుర్తుపెట్టుకుని పిల్లలు, దేవుని వాక్యం వినకపోవడం వల్ల ఈ రోజున క్రైస్తవులు ఎక్కడున్నవారో అక్కడే ఉంటా ఉన్నారు. బాల్యం నుంచి అండి, స్కూల్లో నుంచి కూడా పిల్లలకి చెడ్డ అలవాట్లు. 7th 8th వచ్చినప్పటికీ త్రాగుళ్ళు, సిగరెట్ల అలవాట్లు తెలుసా మీకు? చూడండి, ఎప్పుడు సీరియల్స్ కాదండి, సోషల్ మీడియాలో బయట ఏం జరుగుతుంది, యవనస్తులు ఎలాగుంటున్నారు, బయట ఎట్లా ఉంటుంది పరిస్థితులు తెలుసుకోండి. టీచర్స్ అల్లిపోతున్నారు క్లాస్ రూమ్కి రావడానికి తెలుసా?
గంజాయి, త్రాగుడు, సిగరెట్కి బానిసలు అయిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే తల్లిదండ్రులు అయిన వారు దేవుని మాట వెనక ఆ బెడ్లో వారిని చూసి అలా నేర్చుకుని శాపగ్రస్తులు అయిపోతూ ఉన్నారండి. దేవుడేమో నా మాట వినమ్మా, నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, ఇచ్చేస్తానని చెప్తా ఉంటే అబ్బే మనకు లెక్కలేదండి. ఇంకో మాట అంటాడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తించును, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీవు నీ దేవుడైన యెహోవా మాట వింటే ఏంటమ్మా, వింటే ఈ దీవెనలన్నీ కూడా ఎలా వస్తాయంట, ప్రాప్తించును అంటున్నాడు. ఈ దీవెనలు అంటే 3వ వచనం నుంచి 14వ వచనం దాకా ఉన్న ఇంటికి వెళ్ళి చదువుకోండి. నువ్వెక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, పొలంలో ఉన్నా, ఏ చోట ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా నువ్వు ఎలా ఉంటావు, దీవెనే దీవెన. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మీకు. యాకోబు తన అన్నకి రావాల్సిన దీవెన ఏం చేశాడు, కొట్టేశాడు. తన అన్నకి రావాల్సిన దీవెన ఇతను ఏం చేశాడు, లాగేసుకున్నాడు, దొంగతనం చేశాడు. అయితే తండ్రి దీవెన ఉంది, తల్లి దీవెన ఉంది. కానీ యాకోబుకి తర్వాత అర్థమైంది, ఎవరి దీవెన ఉన్నా కూడా దేవుని దీవెన చాలా అవసరం, దేవుని ఆశీర్వాదం చాలా అవసరం అనుకుని దేవుణ్ణి పట్టుకుని ఏమంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను పోనేమనయ్యా అన్నాడు. మనుషుల దీవెనలు, మనుషుల ఆశీర్వాదాలు ఏవి మనల్ని పైకి తీసుకురాలేవు, జస్ట్ కొంతవరకే. దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే మనము దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. గుర్తుపెట్టుకోండి, నీవు శ్రద్ధగా ఉంటే నీ బిడ్డలు నిన్ను చూసి వారు కూడా అదే రీతిగా శ్రద్ధగా వింటారు. ఒకవేళ లేకపోతే ఒక మాట ఉంటుంది చూడండి, 15వ వచనంలో, అదే అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు వినని ఎడల వినకపోతే దీవెనలేమో తక్కువ ఉన్నాయి, శాపాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? 16వ వచనం నుంచి చూడండి 68వ వచనం దాకా ఉన్నాయి. ఎన్ని శాపాలు ఉన్నాయి చూడండి. మనం దేవుని దగ్గరికి వచ్చింది శాపం పొందడానికా, దీవెని పొందడానికా? మరి దేవుని పొందడానికి కదా ఎంతో ప్రయాసపడి ఖర్చు పెట్టుకుని ఛార్జీలు పెట్టుకుని దేవుని సన్నిధికి వచ్చేది. మరి దేవుని వాక్యం విను, మంచి మాటలు, మార్పు చెందాలి, బతుకు మార్చుకోవాలన్నాయి చాలా కష్టంగా ఉంటాయి. కానీ అవి నువ్వు విని నీ బతుకు, నీ జీవితం మార్చుకుంటే నీ జీవితమే దీవెనకరంగా ఉంటుంది. మొదటిగా దేవుని మాట వింటే దీవెన. రెండవదిగా మనం చూడండి, రెండవదిగా మలకి 3వ అధ్యాయం, దేవునిది మనం దేవునికి ఇచ్చినప్పుడు దీవెన అని చెప్తా ఉన్నాడు. దేవుడు దీవిస్తానని చెప్తున్నాడు. దీవెన ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అన్నది మనం చూసాం. మొదటిగా దేవుని మాట వింటే దీవెన. రెండవదిగా దేవుని మాట విని దేవునికి ఇవ్వాల్సింది ఇస్తే దీవెన అంటున్నాడు. ఆయనే చెప్తున్నాడు చూడండి 3వ అధ్యాయం 10వ వచనంలో, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంతా విస్తారముగా దీవెనలను కుమ్మరించదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, పట్టజాలనంతా ఏమంటున్నాడు, విస్తారమైన దీవెనలు. రెండోదిగా దీవెన ఎవరికి ఇస్తారండి? దేవునిది మనం దేవునికి ఇచ్చినప్పుడు నీకేమొస్తుంది, దీవెన అనేది వస్తుంది. గుర్తుపెట్టుకో. ఈ మధ్యన సోషల్ మీడియాలో దారుణం ఎట్లా ఉంటుందంటే, దేవుని సన్నిధికి వెళ్తే పాస్టర్ గారు బాప్తీసం అంటాడు, లేదా దశం భాగం అంటాడు. ఈరోజు నేలాగా దోచుకునే సేవకులు ఎక్కువైపోయారని చెప్పి ఆపోజిషన్ వాళ్ళు
చిన్న చిన్న వీడియోస్ కావాలని చెప్పి ఆన్లైన్లతో ఆడియో కాల్స్ చేయించడం, వీడియో కాల్స్ చేయించి చాలా పనికిమాలిన వీడియోలు చేసి ఈరోజు సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. చాలామంది అవి చూసి కూడా నిజమే కదా, ఇలాగే కదా, దోచుకుంటున్నారు కదా అని అనుకుంటా ఉన్నారు. దేవుని ఊరికి ఎట్లా వస్తుందండి? నువ్వు నెలంతా కష్టపడితే కానీ నీకు జీతం రాదే, చేతికి వచ్చినప్పుడు డబ్బులు రావే. మరి దీవెన ఊరికే వచ్చేసి వెళ్ళిపోతే వచ్చేస్తుందా? దేవుని వాక్యం అట్లా చెప్పిందా? ఎవరో పనికిమాలిన వాళ్ళు పని బాట లేకుండా ఏయో వీడియోలు చేస్తూ ఉంటారు. అవి కాదు, నువ్వు బైబిల్ చూడు, దేవుని వాక్యం చూడు. దేవుని వాక్యం ఉందా? నాకు దీవెన కావాలితే ఆ ప్రకారంగా చేయి. నాకు దీవెన వద్దండి, ఏమొద్దు అనుకుంటే వాటినే పాటించు. ఈ రోజున బోధలు, రకరకాల బోధలు అయిపోతూ ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఒక పాస్టర్ గారు మంచి రిచ్, డబ్బులు మంచి రిచ్, సభలకు కానీ ఉపవాస ప్రార్థనలకు కానీ దేనికి కానుకలు అడగడు. ఆదివారం కూడా కానుక వేస్తే ఇన్నమ్మా వేయడు అంటాడు. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి. మరి డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి, సేవ మీద బతికే సేవకుల పరిస్థితి ఏంటి? వాక్యోపదేశం పొందువాడు మంచి పదార్థంలో ఏమేమన్నాడు? భాగ్యమేమన్నాడు కదా. కొత్త నిబంధనలో కూడా చెప్పాడు కదా, పరిశీలి చూసా వాటిని మానక మీరు వీటిని చేయండి అన్నాడు కదా. న్యాయమును కనికరమును విడిచిపెడుతున్నా ఉన్నారు, 10 వంతులు జీలకర్రలో ఇస్తా ఉన్నారు. వాటిని మానకూడదు, వీటిని మానకూడదని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు కదా. దేవుని మాటలు ఈ రోజున పట్టించుకుంటలే, దేవుని మాటలు లెక్క చేయడం లేదు. ఎవరో ఏదో వీడియో పెడితే దాని గురించి తీవ్రంగా ఆలోచించేసి అవును కదా. ఇచ్చిన వారిని చూడండి, దీవెన పొందిన వారిని చూడండి. వాళ్ళని వీళ్ళు కాదు, సేవకులు సేవ ప్రారంభం నుంచి ఈ భాగము చేస్తూనే ఉన్నారు. అందుకే వారు దీవెన పొందారు. వారిని చూసి మేము చేస్తూ ఉన్నాం. నేను ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా ఆ ప్రోగ్రాంలో వెంటనే ఇవ్వగానే వెంటనే పక్కన పెట్టేస్తాను. ఒకవేళ ఫోన్పే చేస్తే ఆ ఫోన్పే నుంచి వెంటనే మళ్ళీ డాడీకి పంపించేస్తాను. మరి దీవెన ఎట్లా వస్తుందండి? ఏమన్నాడు? పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదను అంటున్నాడు. మత్తయి సువార్తలో అంటాడు కదా, 23వ అధ్యాయం 23వ వచనంలో పరిసయ్యులతో శాస్త్రులతో ఏమన్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెడుతున్నారు. చూడండి, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. ఏమంటున్నాడు? వాటిని మానక ఏటిని? న్యాయమును, ప్రేమను, విశ్వాసమును, కనికరము, వీటిని మానకూడదు. ఏటిని మానకూడదు? 10వ వంతు కూడా మానకూడదని దేవుడు చెప్తున్నాడు. అమ్మ, దేవుని దీవెన నువ్వు పొందుకోవాలి అని అనుకుంటే దేవునికి 10వ వంతు ఇచ్చే. అబ్రాహాం ఇచ్చాడు. ఊరికే దేవుడు అబ్రాహామును అన్ని విషయాల్లో ఆస్వాదించలే. హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. అతని యాజకుడికి 10వ వంతు ఇచ్చాడు. ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఉంటుంది. అతడు అన్నిటిలో 10వ వంతు ఇచ్చినట్టుగా మెల్కీసెదెకుకు, యాజకుడైన మెల్కీసెదెకు అతడు 10వ వంతు ఇచ్చాడు. అందుకే దేవుని దీవెన ఆశీర్వాదం పొందుకోవడానికి కారణం ఏంటంటే, ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తాను. అబ్రాహాము ఎంత గొప్ప వ్యక్తి అండి. దేవుని వాక్యం ద్వారా మనం పదే సార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నా మనం చేయట్లేదు. కానీ ఆ రోజుల్లో ఎవరు చెప్పింది లేదు అండి, చేసింది లేదు, దేవుని మందిరం కూడా లేదు. కానీ మాత్రం అబ్రహాము దేవునికి ఇవ్వాలి అని దేవునికి ఇచ్చి గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆ ఆశీర్వాదం అతనితో పోయిందండి. తన కుమారుడైన ఇస్సాకు ఉంది, తర్వాత తన మనవడైన యాకోబుకి, వారి సంతతికి కూడా ఇప్పటికీ ఆ దీవెన అలాగే ఉంది. ప్రపంచంలో గొప్ప దేశాలన్నీ కూడా దీవెన పొందిన దేశాలుగా ఉండడానికి కారణం ఏంటంటే, దేవుని మాట విన్నాడు అబ్రహాము,
దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చేసాడండి. ఇంకో విషయాన్ని జ్ఞాపం చేస్తాను. 2వ దినవృత్తాంతములు మనం చూస్తే హిజ్కియా రాజు దేవులైన ప్రజలకు ఇశ్రాయేలుకి చూడండి దేవుని సన్నిధికి 10వ వంతు తీసుకురామంటాడు. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయం 5వ వచనం మనం చదువుదాం. చూడండి 2వ దినవృత్తాంతం 31:5. ఆ ఆజ్ఞ వెల్లడియగు తోడనే ఇశ్రాయేలీలు ప్రథమ ఫలములైన ధాన్య దాక్షరసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి చూడండి 10వ వంతు చూడండి విస్తారముగా తీసుకొని వచ్చిరి అంటాడు. మనం చూడండి 8వ వచనం మనం చదివితే చూడండి హిజ్కియాయును అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలును దీవించిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే 10వ వంతు తెచ్చారో వారిని హిజ్కియా అధిపతులు వీళ్ళందరూ కూడా ఏం చేశారు? దీవించారు. తేనవారికి అమ్మా దీవెన ఉంటుందా? ఉండదు కదా. తెచ్చిన వారికే దీవెన ఉంది. గుర్తుపెట్టుకుని ప్రియులారా, నువ్వు 10వ వంతు నీకు కష్టమైన నష్టమైన నువ్వు చేయడం నీకు దీవెన. నీకు కష్టంగానే ఉంటుంది కొంచెం. దేవునికి ఇవ్వడం అన్నది చాలా కష్టం అండి. గొప్పగా అవి చేయడానికి వారు ఇష్టపడతారు, కానీ ఇటువంటి చేయడానికి ఇష్టపడరు. కొంతమంది దేవుని సంఘాల్లో ఇటువంటి చేయరు, కానీ సంవత్సరానికి ఏదో ఒకటి కొనిచ్చేస్తూ ఉంటారు మొక్కుబడిగా. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే నువ్వు దేవుని పొందాలంటే 10వ వంతు చేయాలి. 10వ వచనం చదివితే యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చడం మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసిన చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందుకు ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో చెప్తా ఉన్నాడు. దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం ఉంటేనే మనం గొప్ప వాళ్ళు అవ్వగలం. ఈ స్థితి ఊరికనే రాదండి. ఈ స్థితి వచ్చే 2026కి ఈ సేవ ప్రారంభించి 30 సంవత్సరాలు అవుద్ది. 30 సంవత్సరాలకు ముందు నుండే ఇది చేసేవారు. అయ్యగారు అమ్మగారు టేకి తీసుకువెళ్ళి, వాళ్ళు టేకి ఎప్పుడు వెళ్ళారో నాకైతే గుర్తులేదు, కానీ సేవ ప్రారంభించి వచ్చే సంవత్సరానికి 30 సంవత్సరాలు అవుద్ది. అంటే 30కి పైనే సంవత్సరాల నుంచి వారు దేవునికి ఇవ్వడం మొదలుపెట్టారు. అక్కడ నుంచి మొదలైంది దీవెన. ఈ రోజున ఈ స్థితిలో దేవుడు వారిని ఉంచాడు. ఎన్ని సంవత్సరాలు పట్టింది చెప్పండి? బహుశా నేను అనుకుంటున్నాను ఒక 40 సంవత్సరాల నుంచి చేస్తుంటారేమో అనుకుంటున్నాను నేను. బహుశా పిల్లలు గుర్తుపెట్టి, ఊరికనే దేవుని దీవెన రాదండి. గుండోడు అంటాడు కదా, డబ్బులు ఊరికనే ఆమె చెప్పండి ఏమంటాడు? డబ్బులు ఊరుకునే రామంటాడు. మరి దేవుని ఊరికే ఎందుకు వస్తుంది? అమ్మ నన్ను దీవించు, నాన్న నన్ను దీవించు అంటే దేవుడు పోలేరు దీవించు అని అంటారు. దేవుడి దీవెన ఎట్లా వస్తుంది? ఊరికనే రాదు. ఎంత కష్టపడాలండి దేవునిది. నువ్వు దేవుని మాట వినాలి, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలి, అప్పుడే దేవుని దీవెన వస్తుంది. మూడవదిగా మనం చూద్దాం, దేవుని దీవెన ఎవరికి వస్తుందంటే చివరిగా చూడండి నమ్మకమైన వారికి. దేవునికి నువ్వు నమ్మకంగా ఉంటే చూడండి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం మనం చదివితే చూడండి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనందకపోడు అంటున్నాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు. ఇందాక మీరు అందులో ఆలోచించారు లేదు, దేవునికి 10వ వంతు ఇస్తే విస్తారమైన దీవెన అంట. ఇక్కడికి వచ్చినప్పటికీ మెండైన దీవెన, మెండుగా నీకు దీవెన ఉంటుందంట. ఇప్పుడు నువ్వు నమ్మకంగా ఉండాలి. ఎవరికి? దేవునికి మేము ఉన్నామండి అని చెప్పి సేవకునికి ఉండకూడదా? మనం చెప్పనమ్మా, సేవకునికి కూడా మనం ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. చాలామంది భర్తలకి నమ్మకంగా ఉండట్లే భార్య. సోషల్ మీడియాలో చూడండి కామెడీలు చేసేస్తున్నారు వీడియోలు. పెళ్ళంటే పురుషుడు పరిగెత్తిపోతున్నాడు,
పెళ్ళంటే పరిగెత్తిపోతూ ఉన్నాడు. ఎందుకంటే అంత దారుణంగా ఉంది. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య, ప్రేయసితో కలిసి భర్తను చంపేసిన కసాయి భార్య అని చెప్పి టీవీల్లో సోషల్ మీడియాలో భయపడుతూ ఉన్నారండి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి. ఎందుకంటే అంత కసాయిలుగా తయారవుతూ ఉన్నారు. దేవుని వాక్యం వింటే కదా వీళ్ళు. దేవుని వాక్యం ఉంటే దేవునికి నమ్మకంగా ఎలాగ ఉండాలి, సేవకులకి నమ్మకంగా ఎలాగ ఉండాలి, కట్టుకున్న భర్తకి నేను నమ్మకంగా ఎలాగ ఉండాలో తెలుస్తుంది నీకు దేవుని వాక్యం వింటే. ప్రమాణాలు చేసేస్తావు చచ్చే వరకు కడ వరకు అని చెప్పి. ఏది ఆ ప్రమాణం? ఏదండి? పోషించి కట్టుకున్న భర్తనే చంపే దాకా తయారవుతూ ఉన్నారు. చాలామంది భర్తలు కూడా భార్యలు అలాగే కదా చంపేస్తూ ఉన్నారు. నమ్మకమా? దేవుని ఎట్లా ఉంటుంది? చంపేస్తున్నారు, బాగానే ఉంది. ఎక్కడ ఉంటున్నారు? చివరికి వెళ్ళి చెప్పండి, ఎక్కడ ఉంటున్నారమ్మా? జైల్లో ఉంటున్నారు. శాపం. దేవునికి మనం నమ్మకముగా ఉంటే దేవుని దీవెన నువ్వు పొందుకుంటావు. సేవకుని మీద కూడా నమ్మకం ఉండాలి. ఎవరో ఏదో చెప్తాడు సేవకుడి మీద, మేము సేవకుడు ఎలాంటోడయ్యా అలాంటోడయ్యా అని చెప్పి సిగ్గు లేకుండా నమ్ముతావు నువ్వు. మా సేవకుడు అలాంటోడు కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రోజుల నుంచి చూస్తూ ఉన్నాను. నా సేవకుడు ఏంటో నాకు తెలుసు. నీకు తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మాట్లాడుకో అనే విశ్వాసులే లేరు. అవునా, నాకు తెలియదు, నేను ఎప్పుడూ వెళ్ళలేదు, ఎవరు చెప్పలేదు అని అంటావు. నమ్మకం అది. దేవుని ఎట్లా వస్తుంది నీకు? దేవుని ఎట్లా వస్తుందండి? ఊరికనే ఇచ్చేస్తాడా దీవెన? పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. దేవునిలో ఉండాలి అంటే నమ్మకంగా ఉండాలి. మోషే దైవజనుడు నమ్మకంగా ఉన్నాడు దేవునికి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడింది మోషే తప్ప ఇంకెవరు లేరండి. ఎవరు కూడా దేవునితో ముఖాముఖిగా మాట్లాడే గొప్ప దైవజనుడు తర్వాత ఎవరు లేరు. ఎందుకంటే నమ్మకమైన దైవజనుడు మోషే. చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయము, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనం మనం చదివితే చూడండి, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరంటమ్మా? ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దైవజనుడు అయిన మోషే నమ్మకంగా ఉన్నాడు. అలా నమ్మకముగా ఉన్న సేవకులకు కూడా నువ్వు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. సేవకుల మీద నమ్మకం ఉండదు, సేవకులకేమో విశ్వాసుల మీద నమ్మకం ఉండదు. కుటుంబంలో భర్త మీద భార్యకి నమ్మకం లేదు, భార్య మీద భర్తకి నమ్మకం లేదు, తల్లిదండ్రులు బిడ్డలకు నమ్మకం లేదు, బిడ్డలు ఏమో తల్లిదండ్రుల మీద నమ్మకం లేదు. ఈరోజు సమాజంలో నమ్మకం లేని బతుకులు బతుకుతూ ఉన్నారండి. నమ్మకం లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. భార్యకి చెప్పకుండా ఏదోటి చేసేస్తూ ఉంటాడు భర్త. నీకు చెప్పేదేంటే అంటాడు. భర్తకు చెప్పకుండా భార్య ఇష్టానుసారంగా చేసేస్తూ ఉండదు. చేసేసుకుంటారు అంతే. అలాగా నీకు చెప్పేది ఏమిటి అంటుంది భార్య. బిడ్డలు సంపాదించుకుంటున్నారు, డబ్బులు ఇచ్చలేడుగా ఖర్చు పెట్టేసుకుంటారు. నీకేం సంబంధం, నీకేంది కావాలో తెస్తాను అంతే, ఎంతలో ఉండాలో అంతలో ఉండు. ఇదా నమ్మకం? ఇదండి నమ్మకం. మోషే దైవజనుడి గురించి చెప్పిన దేవుడు మన గురించి చెప్పగలడా? ఏది చెప్పితే ఎక్కడ ఉండమంటే, ఏది తినమంటే, ఏ చోట నిలమంటే అక్కడ నిలబడి ఉన్నాడండి. అది నమ్మకం అంటే. చూడండి, ఆ ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివితే మోషే దైవజనుడి గురించి ఒక చక్కటి మాట రాశాడైన. వాటి విషయంలోను, ఆ బాహుబలవంతటి విషయంలోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నులు ఎదుట కలుగు చేసిన మహాభయంకర కార్యముల విషయంలోను చూడండి, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలో ఇది వరకు పుట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నమ్మకంగా ఉంటే అంత గొప్ప వారిగా దేవుడు ఉంచుతాడు.
మోషే నమ్మకంగా ఉన్నాడు కనుక అటువంటి ప్రవక్త ఇంకొకరు దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు అంటండి. దేవుణ్ణి చూస్తే ఆ రోజుల్లో ఎవరికైనా మరణమే. దేవునితో ముఖాముఖిగా ఫ్రెండ్లీగా మాట్లాడి వచ్చేవాడు మోషే దైవజనుడు. కారణం ఏంటంటే అతడు దేవుని పట్ల నమ్మకమైన వాడు. ఈరోజు నువ్వు నమ్మకం కలిగి ఉన్నావా? దేవుని పట్ల, సేవ పట్ల. ఒక సంఘాన్ని నువ్వు పట్టుకుంటే కష్టమైన నష్టమైన నువ్వు దేవుని ఆశీర్వాదం పొందుకుంటే ఆ సంఘాన్ని విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టామంటే నమ్మకం లేదు. దీవెని పొందకపోతే వేరే విషయం. నేను ఆ సన్నిధికి వెళ్ళి దీవెని పొందలేదు, ఆశీర్వాదం పొందలేదు, అందుకని వేరే చర్చికి వెళ్ళిపోయినంటే తప్పులేదు, అందులో పొరపాట్లేదు. దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని ద్వారా దైవకుల ద్వారా నువ్వు దీవెన ఆశీర్వాదం పొంది నమ్మక ద్రోహం చేసి నువ్వు నమ్మకం లేకుండా ఉన్నావు అనుకో, నష్టపోయేది నువ్వే. నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు ఏమైపోతారో తెలుసా? మనకు తెలుసు ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలిగాను. దానియేలుని చెరపోయారు. చెరపోయి ఆ బబులోను దేశంలో దానియేలు ఉన్నాడు. కానీ దానియేలు ఇదేంటి మన దేశం కాదు, మన రాజు కాదు, వీడికి నేను నమ్మకంగా ఉండడం ఏంటి, ఇతనికి నేను ఎలా ఉండడం ఏంటి అని అనుకోలేదు. దానియేలు నమ్మకంగా ఉన్నాడంట. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే చూడండి, అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ చూడండి, దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తెప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీలో ఏ తప్పు ఏ లోపము ఎవరన్నా కనుగొనాలి అంటే కనుగొనలేకపోతే నీలో ఏమున్నట్టు? నమ్మకం ఉన్నట్టు. నీలో నమ్మకం లేదనుకో, మన బతుకంతా ఏముంటే తప్పులే. మన బతుకంతో పక్కన అన్నీ కూడా లోపాలే ఉంటాయి. దానియేలు నమ్మకస్తుడు కనుక అతనిలో ఏదైనా నింద మోపాలి, ఏదైనా లోపము, ఏదోటి నేరము, ఏదైనా తప్పు వెదకాలి అని చూశారు. కానీ వారికి దొరకలేదంట. కారణం, దానియేలు ఎవరికి నమ్మకంగా ఉన్నాడు? దేవునికి నమ్మకం. చాలామంది భర్తలు భార్యలో లోపాలను ఎతకాలని చూస్తారు. కానీ భార్య నమ్మకంగా ఉంటే ఏ లోపం దొరకదండి. చాలామంది భర్తల్లో లోపం చూడాలి, గుప్పుల్లో పెట్టుకోవాలి, ఆడించుకోవాలి అని చూస్తారు చాలామంది భార్యలు. అదే భర్త నమ్మకంగా జీవించాడు అనుకో, ఏ లోపము భార్య కనిపెట్టలేదు. తల్లిదండ్రుల్లో కూడా లోపాలు ఉండకూడదు, బిడ్డల్లో కూడా లోపాలు అనేది ఉండకూడదు. లోపం అనేది, తప్పు అనేది, నేరం అనేది నీలో ఉందంటే నువ్వు దేవునికి నమ్మకంగా లేనట్టే. నమ్మకంగా నువ్వు జీవించాలి. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము చూడండి, దానియేలు నమ్మకంగా జీవించాడు కనుక ఆ బబులోనికి అధికారిగా చేశాడు. అంటే దేవుని దీవెన పొందుకున్నాడు. అధికారం అంటే మాటలు కాదు, రాజు తర్వాత రాజు. ఏదైనా సరే దానియేలుకి చెప్పే నువ్వు చేయాలంటాడు. అంత గొప్ప మెండైన దీవెన పొందుకున్నాడు. కారణం ఏంటంటే నమ్మకంగా జీవించాడు. ఇక్కడ కూడా ఒక మాట ఉంటుంది, తలాంతుల గురించి మనం చూస్తాం కదా, 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు గురించి. అక్కడ ఒక మాట అంటాడు చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వచనం చదివితే, అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, చూడండి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతను అనేకమైన వాటి మీద ఏం చేస్తాడంట? నియమించాడంట. అక్కడ దానియేలుని ఏం చేశాడు? బబులోను రాజ్యం మీద రాజు నియమించాడు అధికారిగా. కారణం ఏంటంటే దానియేలు ఏముంది? నమ్మకం ఉంది. ఈ రోజున మనం కూడా నమ్మకంగా ఉండాలి.
ఉంటే దేవుడు కూడా అదే రీతిగా అనేకమైన వాటి మీద నీకు అధికారాన్ని ఇస్తాడు, నియమిస్తాడు, మెండైన దీవెనలు ఇస్తాడండి. నమ్మకంగా లేని వాడిని ఏం చేశాడు చూడండి, 25వ వచనం మనం చూస్తే, కనుక నేను భయపడి వీడేం చేస్తాడంటే దాచేసాడు. అప్పుడు వీడి పరిస్థితి ఏమైపోయిందో చూడండి. 29వ వచనం చదువుదాం. ఇక్కడ 28 నుంచి చూస్తే, ఆ తలాంతును వాటి యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదయు తీసివేయబడును. ఎక్కడ అంటాడు, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండెను. నమ్మకంగా లేని వాడిని ఏమంటున్నాడు? అమ్మ చెప్పండి అందరూ, అమ్మ చెప్పండి, ఏమంటున్నారు చెప్పండి అమ్మ అందరూ? పనికి మాలిన వాడు అంటున్నాడు. దేవునికి నమ్మకంగా లేని వాడిని దేవుడు అంటున్నాడు, ఓ పనికి మాలినవాడా, అదిగో నీకు సిద్ధపరిచిన ఒక నరకం అనేది ఉంది, అక్కడ పళ్ళు కొరుకుటయు ఏడుపును ఉంటాయి, ఎల్లు అంటున్నాడు. నువ్వు నమ్మకంగా ఉంటే నీకు దీవెన, నీకు నమ్మకంగా లేకపోతే నీకు చీకటిలో, నరకం అనే చీకటిలో వేదన, బాధ, ఏర్పును, పళ్ళు కొరకుతూ ఉంటాయంట. ఆ బాధ తట్టుకోలేము. చిన్న వంట చేసినప్పుడు లేకపోతే కాగిది పట్టుకుంటేనే ఎంత బాధ, తల నుండి మొత్తం అరికాలు వరకు కూడా కాలిపోతూ ఉంటుంది. ఎంత వేదన, ఎంత బాధ ఉంటుందో చూడండి. కాలేక మనం ఏదైనా చేయొచ్చు, కాఫీ పొడి వేసేస్తారు, పసుపు వేసేస్తారు, లేకపోతే ఏమండి ఐస్ వేస్తారు, ఏమైనా పెట్టేస్తారు, ఇంకేం పెట్టడానికి ఉండదు, ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. ఇంకా ఏడుపులు, పడుబొబ్బులు, వేదనలే. నమ్మకంగా ఉంటే నీకు దీవెన మెండైనది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు. నువ్వు నమ్మకంగా జీవించాలి. దేవునికి, దైవజనునికి, సంఘానికి. విశ్వాసులు కూడా నమ్మకంగా ఉండాలి. పలానా విశ్వాసు గురించి చెప్తే, బాబా అతనండి మాట కొబ్బులు ఉంటాయి కానీ చేతలు ఉండవండి, ఆమె అండి ఏదో చెప్తుంది కానీ చేతలు ఉండవని అని అనకూడదు. తోటి విశ్వాసుల పట్ల కూడా ఏముండాలి? నమ్మకం ఉండాలి. లేకపోతే దీవెన అనేది రాదు. గుర్తుపెట్టుకోండి పిల్లలు. దేవుడు మమ్మును దీవించును అంటున్నాడు ఆయన కీర్తనకారుడు. మనల్ని దేవుడు దీవిస్తాడు ఖచ్చితంగా. దేవుని దీవెన నువ్వు పొందుకోవాలి అని అంటే దేవుని మాట విను, దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చే. దేవునికి ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండు. దేవుడు నీకు మెండైన దీవెనలు అనుగ్రహిస్తాడు. అట్టి కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానాన్ని బట్టి ప్రియులారా ఒక నిమిషం దేవుణ్ణి అడగండి. కీర్తనకారుడు అంటున్నాడు, దేవుడు మమ్మల్ని దీవించును, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును అని చెప్తా ఉన్నాడు. నిజమే, దేవుడు దీవిస్తాడండి. ఎవరిని పడతాను దీవించడైనా. ఇష్టానుసారంగా తాగుతూ తిరుగుతూ పాపం చేస్తూ చెడుతనం చేస్తూ నీకు ఇష్టానుసారంగా జీవిస్తూ ఏదో వారంలో దేవుని సన్నిధికి వచ్చేసి దేవుడు ఏమి దీవించాడు. దేవుని వాక్యం ఆ రీతికి ఏం చెప్పబడట్లే. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, నీవు దీవెన పొందాలంటే దేవుని వాక్యం వినాలి. నీవు దీవెన పొందాలి అంటే దేవునికి ఇవ్వాల్సింది చేయాలి. నువ్వు దేవుని దీవెన పొందాలంటే నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలి. ఏయి లేకుండా దేవుని దీవెన ఊరికే రాదండి. చాలామంది భక్తి అంటే, విశ్వాసం అంటే ఎట్టకారం ఏలాకోలం అయిపోయింది. దేవుని సన్నిధికి వెళ్ళి ఏదో తోచిన కానుకేసి వచ్చేస్తే దేవుడు దీవించేస్తాడు, ఆస్వాదించేస్తాడని గుడ్డిగా బతుకుతున్నారు. లేదు, దేవుని మాటలు, దేవుని వాక్యం ఆ రీతిగా చెప్పబడట్లేదు. దేవుడు ఈ రోజున సూటిగా నీతో మాట్లాడాడు. ఈ వాక్యం నీకు అర్థమైతే నువ్వు దేవుని దీవెను పొందాలని నువ్వు అనుకుంటే ఈ మాటల ప్రకారంగా జీవించు. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, ఈ ఉదయకాలం ముందు దీవించే దేవుడు అని మాతో మాట్లాడారయ్యా. ఎవరిని నువ్వు దీవిస్తావు, ఎలా ఉంటే నువ్వు దీవిస్తావు అనే లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు.
ఇప్పటి వరకు నీ సన్నిధికి వస్తున్నా మా జీవితాల్లో మా బ్రతుకుల్లో నీ దీవెన లేని బ్రతుకులు మేము బతికి ఉన్నామేమో. ఇక నుంచైనా మెండైన దీవెన, విస్తారమైన దీవెనలు మేము పొందుకొని యోగ్యత, భాగ్యం మాకు దయచేయమని ఈ మాటలు బట్టి మేము ఆత్మీయంగా బలపడి ఇంకా నీ పరిచర్యలో, నీ సేవలో నమ్మకముగా ఉండడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని వేడుకొంచి ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీకు వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.